బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. డిఎస్సీపై వైసీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ అవినాష్ కు నోటీసులు అందించారు. విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. డిఎస్సీపై వైసీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ అవినాష్ కు నోటీసులు అందించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, డిఎస్సీ సంబంధించి అక్రమాలు జరిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని గత కొంతకాలంగా వైసీపీ నాయకులు ఆందోళన దీక్షలు చేస్తా ఉన్న పరిస్థితి. అయితే తాజాగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ర్యాలీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వీరికి ఎటువంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆ పార్టీ వైసీపీ నాయకులకు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్న కూడా విజయవాడలో విద్యుత్ పరిస్థితి నెలకొంటూ ఆ ధర్నా చౌక్ లో చేయాల్సిన ఆందోళన 3 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో టెంట్లు వచ్చేసిన నేపథ్యంలో బోండా అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్న వైరం వీటికి సంబంధించి కూడా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యక్తం కావడంతో వైసీపీ నాయకులు రేపు నిరసన ర్యాలీ పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు డిఎస్సీకి సంబంధించి ప్రభుత్వం అన్ని విధాల ఒకవైపు అధికారుల పరంగా, మరోవైపు అభ్యర్థుల పరంగా, అదేవిధంగా మొత్తం ఎక్కడ ఎటువంటి అవతలు జరగలేదని స్పష్టంగా ఆధారాలతో నిరూపిస్తున్నప్పుడు కూడా పదే పదే ఇదే అంశాన్ని తీసుకుని వైసీపీ దీన్ని కుట్రపూరితంగానూ వివాదాస్పదంగా మార్చారు. 15,000 మంది అభ్యర్థుల జీవితాలతో ఆటాడుకుంటూ చేస్తున్న వైనంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. మొత్తం ఆధారాలు చూపించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే 15 ముందు కొనసాగడం కూడా ప్రజల నుంచి విపరీతం అవుతుంది. అయినప్పటికీ రేపు ఈ నిరసన ర్యాలీకి సంబంధించి కూడా ఎటువంటి అనుమతులు లేని పోలీసు తేల్చి చెప్పిన నేపథ్యంలో రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలను కూడా నోటీసులు జారీ చేశారు. ఎవరైనా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తే మాత్రం తప్పకుండా అరెస్టులు చేస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ తోటి ఎల్లంపల్లి మల్లా విష్ణు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఎలా ఉంటుందని పోలీసులు ఒప్పుగా ఉండగా వాళ్ళ సమాచారం తెప్పించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.